హలో స్టూడెంట్స్, రియల్ నెంబర్స్లో ఆల్రెడీ మీకు చెప్పాను 1 మార్క్ ఒకటి 8 మార్క్ ఒకటి వస్తుందని. ఇప్పుడు 8 మార్క్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టాను. ఇవి వీటిలో ఈ మోడల్ చెప్పాను, ఇది ఒకే మోడలు. ఇప్పుడు ఈ మోడల్ చూద్దాం. ఈ మోడల్ సో దానికోసం ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన 5 - √3తో స్టార్ట్ చేద్దాం. అజ్యూమ్ దట్ 5 - √3 ఈజ్ రేషనల్ నెంబర్. ఇందాకటే చెప్పాను కదా, రేషనల్ నెంబర్ అని తీసుకోవాలి, బట్ ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. తీసుకునేది ఏంటి? రేషనల్ నెంబర్ అని తీసుకోవాలి. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? 5 - √3 ఈజ్ ఈక్వల్ టు a/b అనుకుంటాం. వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ 1 అయి ఉండాలి. అలాగే b నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ √3ని రైట్ సైడ్కి తీసుకొచ్చి దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి. 5 - a/b ఈజ్ ఈక్వల్ టు √3. √3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్సిఎం ఎంత ఇక్కడ? ఎల్సిఎం b అవుతుంది. సో b ఇంటూ 5 5b మైనస్ b క్యాన్సిల్ అయిపోయింది, a మిగిలింది a. సో √3 వాల్యూ ఎంత వచ్చింది? 5b మైనస్ a/b. ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. సిన్స్ a, b ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? నెంబర్స్ అనమాట. అంటే -1 -2 అంటే ఈ నెగిటివ్ నెంబర్స్, 0 పాజిటివ్ నెంబర్స్. అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కూడా ఉంటుంది. సో ఏబీలో ఆ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ అనుకోవచ్చు. ద ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1 యొక్క ఆర్హెచ్ఎస్ ఏంటి? ఇదే కదా. ఇది అనేది ఏమవుద్దంట? రేషనల్ అవుద్ది. ఎందుకు? ఆ రెండు ఇంటీజర్స్ కదా. ఇప్పుడు 1/2 ఉంది. 1 ఇంటీజరే, 2 ఇంటీజరే. ఆ రెండు కలిపితే ఏమైంది? 1/2 రేషనల్ నెంబర్ అయింది. అలాగే ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది దేనికి ఈక్వల్? √3కి ఈక్వల్. కాబట్టి √3 అనేది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే మనం చేసింది ఏంటి? బట్ విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు? మనము ఇర్రేషనల్ అని చూపించాలి. ఇది ఇర్రేషనల్ అని చూపించాలి. ఇర్రేషనల్ అని చూపించాలి అంటే నేనేం తీసుకున్నాను? రేషనల్ అని తీసుకున్నాను. రేషనల్ అని తీసుకుంటే √3 కూడా రేషనల్ అని వచ్చింది. √3 రేషనల్ అని వచ్చిందంటే √3 మనకు తెలుసు కదా, √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మనం ఆల్రెడీ ప్రూవ్ చేశాం కదా. ఏంటది? ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ అలాగే 3 + 2√5. ఇది ఇంకో క్వశ్చన్. 3 + 2√5 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. సేమ్ రేషనల్ నెంబర్ కాబట్టి a/b తీసుకుంటాం. ఈ రూట్ ఉన్న వాల్యూని మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి రిమైనింగ్ తీసుకొస్తాం యువతలకి. ఏమవుద్ది? a/b -3 ఈజ్ ఈక్వల్ టు 2√5. ఓన్లీ √5 వాల్యూ మాత్రమే కావాలంటే 2 యువతలకు వస్తే ఏమవుద్ది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత? a/b -3 అంటే b ఎల్సిఎం. bb క్యాన్సిల్ అయిపోయింది, a మిగిలింది, మైనస్ b ఇంటూ 3 3b. a - 3b బై b. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. సో a - 3b బై √b. దీని ఈక్వేషన్ 1 అనుకున్నా. మళ్ళీ సేమ్ ఇందాక నేను ఏం మ్యాటర్ చెప్పాను? a, b ఆర్ ఇంటీజర్స్ అని చెప్పా. సేమ్ మ్యాటర్. a, b ఆర్ ఇక్కడ కూడా ఇంటీజర్స్. లెట్ ది ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 యొక్క ఆర్హెచ్ఎస్ ఇదే కదా. ఇది ఇంటీజర్ కాబట్టి ఇది రేషనల్ అయింది. ఇది రేషనల్ అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా రేషనల్ అయింది. కానీ మనకు తెలిసిన దాని ప్రకారం రేషనల్ అవ్వదుగా. రేషనల్ అవ్వదు, అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సేమ్ అలాగే 2 + 5√3కి తీసుకుంటాం. 2 + 5√3 a/b అనుకుంటాం. మళ్ళీ 2 లెఫ్ట్ సైడ్కి వస్తుంది, a/b - 2. b ఈజ్ ది ఎల్సిఎం. bb క్యాన్సిల్ అయింది, a మిగిలింది. ఇక్కడ 2 కింద ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సో b ఇంటూ 2 2b. ఇక్కడ 5 మల్టిప్లై చేసిన యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది. ఇది ఆన్సరు. a - 2b బై 5b ఈక్వల్ టు దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. ఏబీలు ఏంటి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ కాబట్టి ఇది రేషనల్ అవుద్ది. ఇది రేషనల్ అయితే √3 కూడా రేషనల్ అవుద్ది. బట్ √3 అనేది రేషనలా? కాదు, ఇర్రేషనల్. కాబట్టి మనం తీసుకుంది తప్పు. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు ది √3 ఈజ్ ఇర్రేషనల్. √3 అనేది ఇర్రేషనల్ అనే దానికి ఇది కాంట్రడిక్షన్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో 2 + 5√3 ఈజ్ ఇర్రేషనల్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఏ మోడల్స్ చెప్పాను?
ఈ సింగిల్గా ఉన్నవి ఇర్రేషనల్ అని చెప్పాను. ఇలాగా ఒక నెంబర్ ఇచ్చి పక్కన ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చి అది కూడా ఇర్రేషనల్ అని చెప్పాము. ఇప్పుడేంటి 2 రూట్లే ఉంటాయి. 2 రూట్లే ఉంటే ఇర్రేషనల్ అని ఎలా చెప్తాం దాన్ని చూద్దాం. సపోజ్ √3 + √7 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. √3 + √7 రేషనల్ నెంబర్ అంటే ఏం తీసుకుంటాం? a/b. అన్నిటికీ ఒకటే మెథడ్. బట్ ఇక్కడ చూడండి ఏబిఆర్ కోప్రైమ్స్ ఇదంతా కామన్. ఏబిఆర్ కోప్రైమ్స్ b≠0 ఇది కామన్. ఇప్పుడు √3 + √7 ఉంది కదా, దాన్ని a/b అనుకున్నాం కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది? √3 + √7 హోల్ స్క్వేర్ = a² అవుద్ది. a+b² ఫార్ములా ఏంటి? a+b² = a² + b² + 2ab. అంటే ఇది a, ఇది b. a² అంటే √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది 3. b² అంటే √7 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది 7 ప్లస్ 2ab. 2 ఇంటూ a అంటే √3, b అంటే √7 ఎంత అవుద్ది? √3 ఇంటూ √7, 3 7s are 21, 2√21. 7 + 3 ఎంత? 10. చూడండి ఇప్పుడు 10 అవతలకి వస్తే 2√21 = a² / b². 10 అవతలకి వస్తే -10. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కడుతున్నాను. b², a² ఉంటుంది -10 ఇంటూ b², 10b². అదే ఇక్కడ రాశాను. ఇదిగోండి ఈ వాల్యూ అనేది ఏబీలో ఏమని చెప్పాను? సేమ్ మ్యాటర్, ఇందాకలాగే సేమ్ మ్యాటర్. ఈ ఏబీ ఈ రేషనల్ నెంబర్ అనేది ఇదేమని చెప్పాను? రేషనల్ నెంబర్ అని తీసుకున్నాను. ఎందుకు? a, b ఆర్ రేషనల్ ఇంటీజర్స్ కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్ అవుద్ది. ఇక్కడ పీక్యూలు తీసుకున్నాను, యాక్చువల్గా ఏబీలు. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ √21 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. అవును కదా? √21 ఏంటి? √21కి నువ్వు ఫ్యాక్టర్ కట్టగలవా? దానికి వాల్యూ చెప్పగలవా? √4 అనుకోండి = ఎంత? 2. √9 అనుకోండి ఏమవుద్ది? 3. అలాగే √16 అయితే 4. అవునా? అలాగే √21కి మనం కట్టలేం కాబట్టి √21 ఏమవుద్ది? ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుద్ది. ఇర్రేషనల్ నెంబర్ అయితే మన ఇది రేషనల్ అని వచ్చిందిగా, ఈ రైట్ హ్యాండ్ సైడ్ రేషనల్ నెంబర్ అని వచ్చింది, కానీ ఇది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. √21 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. యాన్ ఇర్రేషనల్ నెంబర్ నెవర్ బికమ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది ఎప్పటికీ రేషనల్ నెంబర్ అవ్వలేదు. కాబట్టి అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఏంటి ఎజంప్షన్ ఏం తీసుకున్నాం? √3 + √7 రేషనల్ అని తీసుకున్నాం. అది తప్పు కాబట్టి రైట్ ఏంటి? √3 + √7 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే మోడల్. ఇప్పుడు దాకా ఏమేమి మోడల్స్ చెప్పాం? √2 అని సింగిల్గా ఉన్నది ఒకటి, 2 + 3√2 అలాంటి మోడల్ ఒకటి, 2 రూట్లు ఉన్నాయి ఒకటి. అవునా? ఇప్పుడు ఒక సింగిల్ నెంబర్తో ఆ రూట్ నెంబర్ని మల్టిప్లై చేయడం, దీన్ని అంతే సేమ్. అజ్యూమ్ దట్ 7√3 ఈజ్ రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. a/b అని తీసుకుంటాం. a/b కోప్రైమ్స్ b≠0. 7√3 = a/b. ఇక్కడ 7 మల్టిప్లై చేస్తుంది, యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది. ఏబిఆర్ ఇంటీజర్స్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ఏమవుద్ది? రేషనల్ అవుద్ది. ఇది రేషనల్ అయితే √3 కూడా రేషనల్ అవుద్ది. మనం ఏం తీసుకున్నాం? √3 అనేది మనకి తెలిసిన దాని ప్రకారం √3 ఏమవుతుంది? ఇర్రేషనల్. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. 7√3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో దీంట్లో 8 మార్క్స్ ఇంపార్టెంట్ అన్నీ నేను డిస్కస్ చేశాను. మొత్తం ఒకటే మోడలు, ప్రాసెస్ అంతా ఒకటే, నెంబర్లు మారుతాయి. √2 ఒకటి, ఇలా నెంబర్తో ఒకటి, 2 రూట్లు ఉన్న ఒకటి, ఒక నెంబర్తో రూట్ వాల్యూని మల్టిప్లై చేయడం ఒకటి. ఇవి తప్ప ఇంతకు మించి రాదు. ఎన్నో క్వశ్చన్లో? 29లో ఏ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 1 మార్క్కి చూద్దాం.